ఉదయస్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము జీవించును. హెబ్రీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడా ఉన్నవాడు విశ్వాస మూలముగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. జీవితాన్ని ఇచ్చాడు, దీర్ఘాయుష్నిచ్చాడు, ఆయుష్నిచ్చి మనల్ని భూమి మీద ఉంచాడు. మనము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులముగా ఉన్నాం. అటువంటి మనల్ని ఆయన ప్రేమించి, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయా వాత్సల్యత మన ఎడల ఉంచి మనల్ని నిత్యము నడిపిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఎవరు నీతిమంతులు అంటే ఆయన నమ్మిన వారు. యేసు ప్రభు పాపుల కొరకై మరి పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడని, మధ్యవర్తిగా వచ్చాడని, ఆకారాన్ని కోల్పోయాడని, రక్తము చిందించాడని ఎవరైతే తెలుసుకుని మరి విశ్వసిస్తారో, ఆయన మరణించి సమాధి చేయబడ్డాడని, మరలా 3వ దినమున మృత్యుంజయుడు లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో మరి వారు మరి దేవుణ్ణి ఎరిగిన జనాంగంలో ఉంటారు. ఎందుకంటే ఆయన ఎవరు అంటే ఆయన నీతిమంతుడు. మనం ఎవరము అంటే అనీతిమంతులం. అనీతిమంతుడైనటువంటి మనల్ని నీతిమంతుడైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. మరలా 3వ దినమున మృత్యుంజయుడు లేచి తండ్రి పార్శ్వమున కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు మరి ఎత్తబడినటువంటి గుంపులో ఎవరుంటారు? ఆయన నమ్మిన వారు ఉంటారు. ఆయన రక్తంలో కడగబడినటువంటి నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అవును, విశ్వాస మూలముగా. ఆవగింజ ఎట్లా ఉంటుంది? చిన్నగా కొద్దిగా ఉంటుంది. అది భూమిలో వేయగా మొలిచి పెద్ద చెట్టు, మరి కూర మొక్కలలో అతి పెద్దదిగా కనపడుతుంది. మరి ఇక్కడ గమనిస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అని చెప్పేసి చూస్తుంటున్నాం. మరి విశ్వాసం మూలముగా జీవిస్తాం. అవును, ఒక వ్యక్తి మరి నేను విశ్వాసం మూలముగా నేను జీవిస్తున్నానని ఎప్పుడు చెప్పగలడు అంటే ఆయన రెక్కల కింద భద్రపరిచినప్పుడు. విశ్వాసి ఎప్పుడు మరి జీవిస్తాడు అంటే ఆయన మాటల ద్వారా జీవిస్తాడు, ప్రార్థనా జీవితం ద్వారా జీవిస్తాడు. ఆయనే ఊపిరి, కూర్చున్నా లేచినా ఆయన్నే స్మరించుకుంటూ ఉండాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించును. దేవుని యందు, ఎవరి యందు
విశ్వాసం ఉంచాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అతడు జీవించగలుగుతాడు. హబక్కుకు రాసినటువంటి గ్రంథము హబక్కుకు 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తమొకటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మూలముగా అన్నకాడ 1 అని ఉంది. కింద ఫుట్నోట్లో మనం చూసినట్లయితే విశ్వాస్యత చేత అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, నీతిమంతుడు విశ్వాస మూలముగా లేదా విశ్వాస్యత చేత బ్రతికింపబడతాడు. విశ్వాస మూలముగా అంటే తన విశ్వాస్యత చేత అని చెప్పేసి చూస్తుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. అవును, గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా గమనిస్తే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, దేవుని యందు భద్రపరచబడిన వాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన జీవితము కలిగిన వారు, దేవుని యందు భద్రపరచబడిన వారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు జీవిస్తారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని గళితులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3:24లో కూడా గమనిస్తే విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. అవును, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడు. ఉచితముగా, ఎటువంటి ధనము లేదు, ఎటువంటి బలి లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డా. ఉచితముగా మనకి ఇచ్చాడు ఆయన ఈ రక్షణ, ఈ కృప ఉచితముగా మనకు అనుగ్రహించాడు. అక్కడ 25వ వచనంలో కూడా గమనిస్తే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని, ఆయన ఎవరైనా యేసు, ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచు. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచబడు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవారనని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. అవును, ఈ 2 వచనాల్లో మనం గమనిస్తుంటున్నాం. యేసునందు విశ్వాసము గలవానిని ఏం చేశాడు? నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. అవును, అందును బట్టి మనము స్తుతించాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే
మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకని లేపబడ్డాడు. మనం ఒకప్పుడు అనీతిమంతులం, ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యులము కాదు. అనీతిమంతులైనటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన నీతిమంతులుగా తీర్చుట కొరకై తీర్చబడుటకై లేపబడ్డాడు. 24వ వచనంలో చూస్తే మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను అంటూ ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడలేము. అటువంటి దేవాతి దేవుని మనము స్తుతించాలి. అంతేకాదు 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. విశ్వాసం మూలమున నీతిమంతులముగా చేయబడ్డ అందును బట్టి మనము స్తుతించాలి. విశ్వసించి నీతిమంతులముగా తీర్చబడిన మనము విశ్వాసం మూలముగా జీవిస్తున్నాం. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. అవును, ఈ లోకంలో మనమున్నాం. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా ఆయన యందు నిలకడ కలిగి ఆయన ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ విశ్వాసం మూలముగా మనల్ని బ్రతికించాడు. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము అనుగ్రహించాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో కలిగి ఉన్నాం, సమాధానము కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం ఎంతగానో అని మనం స్తుతించాలి. మన ఎడల చూపినటువంటి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు, అతి సుందరుడవు. నాయన, మీ ప్రేమ, మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మా ఎడల ఉంచి మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.